హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ ఆటోలో గేర్ ఆయిల్ ఎలా చెక్ చేయాలి, సో ఎంతవరకు ఇది మెయింటైన్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గెట్ ఇన్ టు ద వీడియో. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఒక కారణం అయితే ఉంది. ఒక బ్రదరు కమెంట్ సెక్షన్లో అయితే అడగడం జరిగింది, బ్రదర్ నాది BS4 ఆల్ఫా ఆటో, దానికి గేర్ ఆయిల్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా ఫిల్ చేయాలని అయితే డౌట్ అడగడం జరిగింది. సో దానికోసం అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఇక్కడైతే చూద్దాము. మనకి ఇది BS2 అయినా BS4 అయినా అలాగే ఏ నామ్స్లో ఉన్నా కూడా గేర్ ఆయిల్ అనేది మనకు ఒక దగ్గరే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు అది ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఎక్కడ ఉంటుంది అనేది ఆల్రెడీ ఇంజిన్ ఆయిల్కి సంబంధించిన వీడియో అయితే మనం చేయడం జరిగింది. ఇంజిన్ ఆయిల్ గేజ్ చెక్ చేసుకోవడం, అలాగే ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేయడం కూడా చేశాము. మరి ఇప్పుడైతే ఈ గేర్ ఆయిల్ అనేది ఎక్కడ చెక్ చేయాలి, ఎంత గేజ్ వరకు ఉండాలనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో మరి ఒక్క నిమిషం ఇటు చూద్దామా. సో ఇప్పుడు మనకి ఈ గేర్ ఆయిల్ని ఎలా చెక్ చేసుకోవాలని ఇక్కడైతే చూపించడానికి సో ఇప్పుడు వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తారు, మీరైతే చూసేయచ్చు. ఎక్కడ చెక్ చేయాలి అది ఇక్కడ. సో ఇక్కడ మీరు అక్కడ ఓపెన్ చేస్తున్నారు కదా, ఈ పాయింట్లోనే మీరు గేర్ ఆయిల్ అయితే చెక్ చేసుకోవాలంటుంది. సో గేర్ ఆయిల్కి సంబంధించిన గేజ్ అయితే ఇదే, మీకు ఏ వెహికల్ అయినా కూడా ఇలానే ఉండడం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసరికి ఇది మినిమం మార్క్, ఫస్ట్ మార్క్. సో ఇది వచ్చేసరికి మ్యాక్సిమము. అలాగే ఎప్పుడు కూడా మనం ఈ మార్క్ దాకా మెయింటైన్ చేసుకోవాలి గేర్ ఆయిల్ని అయితే. సో అది కొంచెం తక్కువ ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది లేదు, కానీ ఎప్పుడు కూడా ఇది కంప్లీట్గా సెకండ్ మార్క్ వరకు ఉండేటట్టు చూసుకోండి. అది మీది ఏ నామ్స్లో వెహికల్ అయినా కూడా, BS4 అయినా BS2 అయినా 3 అయినా ఏదైనా కూడా. ఎందుకంటే ఇవి గనక మనం గేర్ ఆయిల్ అనేది మెయింటైన్ చేయకుండా ఫస్ట్ దానికంటే తక్కువ గనక ఉంటే మనకి లోపల గేర్ బాక్స్లో ఉన్న గేర్ వీల్స్ అన్నీ కూడా మనకి పోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి కూలెంట్ అనేది లేకపోతే, లూబ్రికేషన్ అనేది సరిగా అందకపోతే లోపల ఇంజన్లో పార్ట్స్ అన్నీ కూడా మనకి అంటే అరిగిపోవడం అనేది జరుగుతుంది. దానికోసం ముఖ్యంగా మీరు గేజ్ వరకు అయితే దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. మరి అలాగే ఇప్పుడు మనకైతే చూపించేస్తారు, దీంట్లో గేర్ ఆయిల్ అనేది ఎగ్జాక్ట్ మనకు కరెక్ట్గానే ఉంది, కానీ మరి ఎలా పోసుకోవాలనేది అయితే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు చూపిస్తారు. సో ఒకసారి గేర్ ఆయిల్ ఎట్లా పోయాలో చూపిస్తారా? చూపిస్తా. ఇదిగో ఫనల్ ఇట్లా పెట్టాలి మామూలుగా. సో అక్కడ ప్లేస్ చేసుకొని దాని తర్వాత అయితే మనకి ఎంత తగ్గిందో అంత చూసుకొని పోసుకోవాలి ఆయిల్. ఇదిగో చూడండి, మీరు ఆల్రెడీ చూసుంటారు కదా, గేజ్కి ఫస్ట్ మార్క్ ఉందా, మామూలుగా సెకండ్ మార్క్ వరకు ఉందా అని. మామూలుగా ఈ విధంగా పోసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా. మనకి ఎంత కావాలో అంత పోసుకోవచ్చు. ఓకే ఓకే, అది ఇలా ఫిల్ చేసుకుంటే అయిపోతుంది అది. సో మీరు సెకండ్ మార్క్ వైజ్ అయితే తప్పకుండా మెయింటైన్ చేయండి. ఈ సొల్యూషన్ని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీకి అందరికీ కూడా ఈ వీడియోని అయితే సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ సూర్య నల్శెట్టి.